హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 3 సంవత్సరాల తర్వాత రాబోతున్నటువంటి అద్భుతమైన నోటిఫికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఓకేనా? కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ అండ్ ఎన్ఐఏ అండ్ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మెన్. ఓకేనా? సో ఈ అన్నిటికీ గాను మనకైతే నోటిఫికేషన్ ఈ యొక్క 25వ తారీఖు రాబోతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎక్సలెంట్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. దాదాపు 75,000కు పైగా ఉద్యోగాలతో భర్తీ అయితే ఈ నోటిఫికేషన్ని చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మరి ఈ యొక్క ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఆల్ ఇండియా లెవెల్లో అక్రాస్ ఇండియా ఎక్కడైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ మీకు. ఓకేనా? సో అంతేకాకుండా మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 2 తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్లో ఉంటాయి. ఈ పరీక్షకి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఓకేనా? ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. 10th క్లాస్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా భారతదేశ పౌరుడై ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉండాలి. ఓకేనా? 18 నుంచి 23 సంవత్సరాల లోపు. అయితే ఇక చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి. నెక్స్ట్ ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, అంటే ఎస్సీ ఎస్టీ వారికి 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారు ఎంత అంటే 26 వరకు. ఎక్స్ సర్వీస్ మెన్ అడిషనల్గా 3 years అయితే ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ ద 1984 రియోట్స్ అని చెప్పేసి ఒకటైతే ఇవ్వడం జరిగింది. వారికి 5 సంవత్సరాలు. ఈ విధంగా అయితే మనకు చాలా క్లియర్గా ఏజ్ లిమిట్ కూడా మనకు ఇవ్వడము జరిగింది. ఇందులో మనకి ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై ఈ విధంగా అయితే మనకు ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలలో కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పరీక్ష మనకి ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. ఓకేనా? స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఓకేనా? కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి 100 మార్కులకు గాను 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్కులకు ఉంటుంది, 25 ప్రశ్నలు. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 మార్కులు, 25 క్వశ్చన్స్. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీ 25 మార్కులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చాలా క్లియర్గా జనరల్ అవేర్నెస్ సిలబస్ మొత్తం కూడా ఇవ్వడము జరిగింది. చాలా అంటే చాలా క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి అయితే చూడండి అందరూ కూడా. దీనికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ సిబిసి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పైన అది ప్రిలిమినరీగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్కి. మరి ఇక్కడ ఏముంటాయంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో పీఈటీ ద మేల్ క్యాండిడేట్స్ 5 kilometers in 24 minutes. ఓకేనా? ఫీమేల్స్కి అయితే 1.6 kilometers in 8.5 minutes. క్యాండిడేట్స్ ఆఫ్ లడక్ రీజన్ అయితే మేల్స్కి రేస్ ఉంటుంది 1 mile 6.5 minutesలో. 800 meters అయితే ఫీమేల్స్కి 4 minutesలో అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇచ్చారు అన్నీ కూడా. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ జనరల్ ఎస్సీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోస్ మెన్షన్ బిలో 170 ఉండాలి ఫ్రెండ్స్ హైట్ వచ్చేసి. ఫీమేల్స్ అయితే 157 ఖచ్చితంగా ఉండాలి సెంటీమీటర్స్లో. రిలాక్సేషన్ ద మినిమం హైట్ ఫర్ ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఓకేనా? ఎస్టీ వారికి 162 ఉంటే సరిపోతుంది. 162.5 మేల్ క్యాండిడేట్స్కి. ఫీమేల్స్కి అయితే 150 ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చాలా అంటే చాలా క్లియర్గా ఇచ్చారు. చెస్ట్ వచ్చేసి ఎక్స్పాండ్ చేస్తే జనరల్ ఎస్సీ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 80 ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే 5 centimeters పెరగాలి ఫ్రెండ్స్. ఓకేనా? గర్ల్స్కి వర్తించదు. రిలాక్సేషన్ వచ్చేసి ఎస్టీ అభ్యర్థులకు షెడ్యూల్ ట్రైబ్స్కి వచ్చేసి 76 ఉంటే సరిపోతుంది. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 inches పెరిగితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్రెండ్స్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఓకే, దట్ సెకండరీ. ఐ విజన్ కూడా వర్స్ ఐ అయితే N9 ఉండాలి. బెటర్ ఐ అయితే N6 ఉండాలి కంపల్సరీగా. బెటర్ ఐ 6/6 ఉండాలి. వర్స్ ఐ 6/9 అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా?
సో అంతేకాకుండా టాటూస్ లాంటివి ఏమీ కూడా ఉండొద్దు ఫ్రెండ్స్. సో అంటే కనబడే విధంగా అయితే ఏమీ మనకు ఉండకూడదు ఖచ్చితంగా. సో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 70,000కు పైగా నోటిఫికేషన్ అయితే ఈ ఇయర్ అయితే రాబోతుంది మనకి. చాలా అంటే చాలా క్లియర్గా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి సో 2021 14 అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి 25 ఓకే 25 అని చెప్పేసి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, సిఏపిఎఫ్ అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి ఫ్రెండ్స్ మనకి. ఓకేనా. సో దీని కిందకే రావడం అయితే జరుగుతుంది. సో మనకి సో ఇక్కడ కానిస్టేబుల్ జీడిఎస్ అని ఉంది కదా 20వ నంబర్ 20 నంబర్ చూడండి. సో 10వ తారీఖు మనకు 25వ తారీఖు అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తుంది. 20 నంబర్ చూడండి ఫ్రెండ్స్, కానిస్టేబుల్ జీడీ ఇన్ సిఏపిఎఫ్ ఎన్ఐఏ. సో అంటే ఇది క్యాలెండర్ ఫ్రెండ్స్. క్యాలెండర్ వన్స్ రిలీజ్ చేశారంటే 100% 110% రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ మనకు నోటిఫికేషన్. ఓకేనా. 25వ తారీఖు మార్చ్ నెక్స్ట్ మంత్ అయితే మనకు రిలీజ్ కాబోతుంది. ఓకే. నెక్స్ట్ ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే 10వ తారీఖు మే 2021. సో ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చాలా క్లియర్గా. సో 2వ తారీఖు ఆగస్ట్ 2021 నుండి 25 ఆగస్ట్ 2021 వరకు అయితే మనకు ఉంటాయి. సో చాలా అంటే చాలా క్లియర్గా అన్నీ కూడా మెన్షన్ చేస్తూ మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ అఫీషియల్ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టెంటేటివ్ క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్ టు బి హెల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1 June 2022 31/8/2021 అంటే లాస్ట్ మనకుంది ఈ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఇన్ సిఏపిఎఫ్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మెన్ అండ్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్. ఓకేనా ఫ్రెండ్స్. చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు ఓకేనా. ఆల్మోస్ట్ ఏజ్ చెప్పాను, ఎడ్యుకేషన్ చెప్పాను, ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు అని చెప్పాను. సో ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో చెప్పాను. సో సిలబస్ కూడా మనకు ఎన్ని మార్కులకు ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనము క్లియర్గా చూడడం అయితే జరిగింది. అంతేకాకుండా చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం ప్రతిరోజు కూడా మనము సో కరెంట్ అఫైర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ అవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. హ్యావ్ ఎ నైస్ డే. బై.